రెండో టెక్నిక్ మెమోనిక్స్. ఈ మెమోనిక్స్ అనేటువంటి దాని గురించి చెప్పాలంటే నేను ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ గురించి చెప్దాం. హిస్టారికల్ సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ ఎంపరర్స్ తీసుకున్నాం అనుకోండి. మొఘల్ ఎంపరర్స్లో మనకి ఆర్డర్ ఏంటంటే బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహాంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. వీళ్ళంతా ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సక్సెసర్స్. సో వీళ్ళందరినీ ఎవరి తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఒక టెక్నిక్ ఉంది. అంటే ఇలా చెప్తాను, బ్రేవ్ హీరోస్ ఆల్వేస్ జాయిన్ స్ట్రాంగ్ ఆర్మీస్. బ్రేవ్లో ఫస్ట్ లెటర్ బి, ఇట్ స్టాండ్స్ ఫర్ బాబర్. హీరోస్ ఫస్ట్ లెటరు హుమయూన్, ఆల్వేస్ ఏ అక్బర్, జాయిన్ జే జహాంగీర్, స్ట్రాంగ్ ఎస్ షాజహాన్, ఆర్మీస్ ఔరంగజేబ్. అంటే మెమోనిక్స్లో మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని కానీ లేదా ఒక గుర్తుపెట్టుకొని రాయాల్సిన దాన్ని కానీ ఒక సెంటెన్స్ లాగా, అంటే వెరైటీగా ఉండే సెంటెన్స్ లాగా కనుక దాన్ని మార్చుకోగలిగితే మనకి ఆ విషయం చాలా కాలం మన మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. అలాగే ఫిజిక్స్లో తీసుకుందాం. ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీలో కలర్ కోడింగ్ ఉంటుంది. కలర్ కోడింగ్లో మనకి ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క డిజిట్ని ఎలకేట్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనకి బ్లాక్ స్టాండ్స్ ఫర్ 0, బ్రౌన్ స్టాండ్స్ ఫర్ 1, అట్లా ఒక సీక్వెన్స్ ఉంది. సో దీంట్లో కలర్ కోడింగ్ని బట్టి ఆ రెసిస్టెన్స్ వాల్యూని ఎస్టిమేట్ చేస్తారు. దీంట్లో ఆర్డర్ ఏంటంటే 0 to 9 దాకా వెళ్తున్నట్లయితే బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే. సో దీన్ని బ్లాక్ 0తో స్టార్ట్ అయితే బ్రౌన్ 1, రెడ్ 2, ఆరెంజ్ 3, ఎల్లో 4, గ్రీన్ 5, బ్లూ 6, వైలెట్ 7, అట్లా గ్రే 8, వైట్ ఫర్ 9. మరి దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎట్లా? ఎందుకంటే బ్లాక్, బ్రౌన్, రెడ్ ఏ కలర్కి ఏ నెంబర్ని ఎలకేట్ చేయాలో గుర్తుపెట్టుకోవడం టెక్నిక్ ఉంది. బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ వెరీ గుడ్ వైఫ్. వెరైటీగా ఉంది అది. బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ వెరీ గుడ్ వైఫ్. బి బ్లాక్, బి బ్రౌన్, రాయ్లో ఆర్ రెడ్, ఓ ఆరెంజ్, వై yellow, like that you can understand very easily. So you can form where there are a number of sentences related to basic concepts in physics or chemistry. You can practice or you can design. This is the power of mnemonics.